సామవేదం యొక్క 373వ మంత్రము. మంత్రం యొక్క ఋషి సవ్య ఆంగిరస, దేవత ఇంద్ర, ఛంద జగతి, స్వర నిషాద. విషయం ఏంటిది అంటే, మేము మీ వారము మాత్రమే. ఈ మంత్రంలో విషయము మేము మీ వారమే, ఇంకెవరికి కాదు. నేను వీళ్ళ యొక్క సంతానాన్ని, వాళ్ళ యొక్క సంతానాన్ని, మా అమ్మ నాన్న వాళ్ళు, లేదా మా తమ్ముడు, నా చెల్లి, నా అన్న, నీ వాళ్ళ కుటుంబం, ఈ కుటుంబం, అది కాదు. అక్కడ మేము మీ వారమే, నీ వారమే. వసుధైవ కుటుంబకం అనుకుంటే మేము నీ వారమే. అంతా నీ వారం మాత్రమే, ఇంకొకరికి కాదు. మంత్రం ఓం ఇమేత ఇంద్రతే భయం పురుష్టుతయే త్వారభ్య చరామసి ప్రభో వసో నహి త్వధన్యో గిర్వణో గిరస్సగచ్చోణిరివ ప్రతితద్భర్య నో వచాః. పదచ్ఛేదము. ఇమే తే ఇంద్ర తం వయం పురుష్టుత పురుస్తుత ఏ త్వా ఆరభ్య ఆరభ్య చరామసి ప్రభువసో ప్రభువసో న హి త్వత్ అన్యః అన్యః గిర్వణః గిహి వనః గిరః సఘత్ శోణీః ఇవ ప్రతి తత్ హర్యః నః వచః. మేము మీ వారం మాత్రమే. ముందు మంత్రంలో ఏముంది? అన్ని మార్గాలన్నీ నీ వైపుకే, అతని వైపుకే తీసుకెళ్తున్నాయి. కాబట్టి అదే విధంగా మేము కూడా మీ వారమే. అదే విషయము. ఈమె, ఈ మేము, ఈమె అనగా ఈ మేము ఎవరమైతున్నాం? వారందరము. తే తే అంటే నీ యొక్క, లేదా నీ వారము, నీ వారమే, మేము మీ వారమే. ఇంద్ర పరమేశ్వరశాలి అయినటువంటి ఓ పరమాత్మ, ఓ పరంపిత పరమాత్మ, పరమ ఐశ్వర్యం కలిగినటువంటి ఓ పరమేశ్వర, తే నీ వారం, వయం మేమందరము నీ వారము. లేదా పురుష్టుత చాలా మంది నుండి ప్రశంసలకు యోగ్యులు, అర్హులు, లేదా ప్రతిష్టాత్మకమైనటువంటి మరియు పరిపూర్ణమైన స్థుతులు కలిగిన హే ప్రభో. చాలా మంది ద్వారా ప్రశంసలను పొందేందుకు అర్హులు మీరే. మరియు పరిపూర్ణమైనటువంటి స్థుతులు కలిగినటువంటి, పరిపూర్ణంగా సంపూర్ణ స్థుతులు, ఎన్ని స్థుతులు, ఎన్ని కీర్తనలు, ఎన్ని భజనలు మేమైతే చేస్తామో అవన్నీ కూడా నీవు అందుకునేటువంటి వాడే. నీవే యోగ్యుడు అయినటువంటి ఓ పరమాత్మ. హే ప్రభువసో, రక్షణ మరియు పరిపూర్ణకరమైనటువంటి సంపద యొక్క ప్రభో, సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సంపద ఏదైతుందో ఆ సంపదకు ఐశ్వర్యవంతుడు నీవే. ప్రభువసో, సంపద కలిగినటువంటి ఓ పరమాత్మ. మేమందరం అయితే వారమే, మేమందరం వారమే. ఎవరు వారము? ఎవరు త్వా ఆరభ్య, మేమంతా వారమే. ఎవరు అంటే ఎవరైతే త్వా ఆరభ్య, నీ ఆశ్రయమును పొంది కేవలము నిన్నే ఆరాధిస్తూ, నీకే సొంతం, మేము ఇంకెవరికి సొంతం కాదు, మీకే సమర్పితము, ఇంకెవరికి సమర్పితం కాదు. ఆ విధంగా నీ యొక్క ఆశ్రయాన్ని పొంది చరామసి ప్రపంచములో సంచరిస్తారో, ఆ విధంగా నీ యొక్క ఆశ్రయాన్ని పొంది ఈ ప్రపంచంలో ఎవరైతే విహరిస్తారో, సంచరిస్తారో, లేదా తిరుగుతారో, ప్రయాణం చేస్తారో, మనుష్యుడు పరమాత్మనే ఆశ్రయించి సంచరించాలి. ఎవరైతే విహరిస్తున్నారో, సంచరిస్తున్నారో ఈ ప్రపంచంలో, వారు ఎవరిని ఆశ్రయించాలి? పరమాత్మనే ఆశ్రయించాలి. ఏ చెట్టునో, ఏ గుట్టనో, ఏ రాయినో, ఏ రప్పనో పట్టుకుంటే అతడు సరిగ్గా ఒడ్డుకు చేరుకోలేడు.
లేదా ఏ రాజునో ఏ సంపద అనగా భౌతిక ఐశ్వర్యం కలిగినటువంటి వారు తీయటి మాటలు చెప్పి నేనే దేవుడనా లేనే నేనే రక్షిస్తాను అనేటువంటి మాటలు చెప్పేవారు ఎవరైతున్నారో వారు ఒడ్డుకు చేర్చలేరు. కాబట్టి వారిని ఆశ్రయించకూడదు. పరమాత్మనే ఆశ్రయాన్ని పొందాలి. పరమేశ్వరులో పరమ ఐశ్వర్యం కలవారు. పరమాత్మ ఎలాంటి వారంటే పరమ ఐశ్వర్యం కలిగిన వారు. ఈ కనబడేటువంటి ఐశ్వర్యం ఏదైతుందో అదంతయు తనదిదే. అదే విధంగా కనబడకుండా ఉండేటువంటి ఐశ్వర్యం ఏదైతుందో దానినే పరమ ఐశ్వర్యం అంటారు. అది కూడా పరమాత్మదే. పరమ ఐశ్వర్యం కలిగినటువంటి వాడు నీవు తప్ప. హే పరమాత్మ, ఆ పరమాత్మ దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు. ఏదైతే మనము రాముడు, కృష్ణుడు, శివుడు అని చెప్పి రూపాలుగా పెట్టుకొని మనము ఏ రూపాన్ని అయితే పూజిస్తున్నామో అందులో ఆ ఐశ్వర్యము లేదు, పరమ ఐశ్వర్యము. వారు ఒకప్పుడు ఆ పరమ ఐశ్వర్యాన్ని పొంది ఉండి మరి అతనిలోనే లీనమైపోయారు. అతనిలా అయిపోయారు, పరమాత్మలాగా అయిపోయారు. కానీ సృష్టికర్తలు కారు. కానీ వారు మనల్ని రక్షించలేరు. ఎందుకంటే ఒకవేళ భౌతికంగా మన రక్షణ కావాలి అని కోరుకుంటే వారికి శరీరం లేదు కాబట్టి మనల్ని ఆ విధంగా రక్షించలేరు. అదే విధంగా జ్ఞానాన్ని వారు మనకు అందించలేరు. ఎందుకంటే వారి రూపంలో లేరు, వారికి ఆ శక్తి లేదు. వారి యొక్క జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి శక్తి ఆ జీవులకు లేదు. ముక్తిని పొందినటువంటి జీవులకు ఎవరికి ఉంది? పరమాత్మకి. ఎందుకంటే ఆ పరమ ఐశ్వర్యం అతనిదే కాబట్టి ఆ పరమ ఐశ్వర్యాన్ని వీళ్ళు పొందారు. అది కనిపించండి. ఏంటి పరమ ఐశ్వర్యం? జ్ఞానం. జ్ఞానం కంటికి కనబడేది కాదు, కనబడినటువంటిది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఐశ్వర్యము అతనిదే. ఇతరులైతే ఇతర తక్కువ ఐశ్వర్యం ఇతర అనగా వేరే వారు తక్కువ ఐశ్వర్యం సంపద వారిని ఆరాధన, వారి యొక్క ఆరాధనలో ఎందుకు పాల్గొనాలి? తక్కువ ఐశ్వర్యం. ఇక్కడ చూడండి, రాముడి కృష్ణుని కొలుస్తున్నాం కానీ వారి దగ్గర సంపూర్ణ ఐశ్వర్యం ఉందా? లేదు. అదే చెప్తున్నారు, తక్కువ ఐశ్వర్యం ఉన్న వాళ్ళని ఎందుకు ప్రార్థించాలి? వారి యొక్క ఆరాధన ఎందుకు చెయ్యాలి? అందులో ఎందుకు చిక్కుకోవాలి? ఎందుకంటే పరమాత్మ యొక్క ఐశ్వర్యాన్ని వాళ్ళు పొంది వారు ఈ చిక్కుల నుండి విడిపోయారు. వారు కూడా చిక్కుకున్న వారే కాబట్టి వారిని మనం పూజించినట్లయితే, వారిని ఆరాధించినట్లయితే ఏమవుతుంది? మనం కూడా అలానే తయారవుతాం. కాబట్టి ఆ తక్కువ సంపద ఒకవేళ కలుగుతుంది, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి సంపద కలగది అని కాదు, కలుగుతుంది కానీ కొంచెమే. అది ఒడ్డుకు చేర్చేది కావచ్చు, కాకపోవచ్చు. కానీ సంపూర్ణ ఐశ్వర్యం కలిగినటువంటి పరమాత్మని పట్టుకున్నట్లయితే తప్పకుండా ఒడ్డుకు చేరుతాము. కాబట్టి ఈ తక్కువ ఐశ్వర్యం కలిగినటువంటి వారి యొక్క ఆరాధనలో ఎందుకు పాల్గొనాలి? అందులో ఎందుకు చిక్కుకోవాలి? ఆ జగదీశ్వరులు ఎల్లప్పుడూ పిలుపుని వినేవారు. రాముడు, కృష్ణుడు. ఇప్పుడు మోదీ గారు ఉన్నారు కదా, వాళ్ళని పిలిస్తే ఫోన్ ద్వారా ఏ విధంగానో మనం డైరెక్ట్ అయితే వెళ్ళాము. ఒకవేళ మన అదృష్టం కానీ మనం పిలిస్తే ఫోన్ ద్వారా లేదా పలుకుతారు కావచ్చు. రాముని పిలిస్తే పలుకుతారా? అప్పుడు ఉన్నప్పుడు మనం లేము, ఉన్నప్పుడు పలికేవారు, ఇప్పుడు పలకలేరు. కృష్ణుడు పలకలేరు. మనం ఏ రూపకంగా అయితే కొలుచుకుంటున్నామో వాళ్ళు మాత్రం పలకలేరు. కానీ ఎల్లప్పుడూ, ఎందుకంటే వాళ్ళు పలకలేరు అంటే వాళ్ళు అంతటా లేరు కాబట్టి. రాముడు గాని కృష్ణుడు గాని పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందారు, పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందారు. వారు పరమాత్మ వాళ్ళే అయ్యారు కానీ పరమాత్మ వాళ్ళు అంతటా వ్యాప్తి చెందలేదు. పరమాత్మ ఏ విధంగా అయితే అంతటా వ్యాపించి ఉన్నాడో ఆ విధంగా వారు లేదు. వాళ్ళు అనగా జీవుడు ఏకదేశి కాబట్టి ఒకే స్థానంలో ఉంటారు. ఒకే స్థానంలో ఉన్న వారు మన యొక్క పిలుపుని ఎలా వినగలుగుతారు? వినలేరు. ఒకవేళ వారు మన దగ్గర ఉంటే మన పిలుపుని విని మనకి ఏదైనా సహకరిస్తారు. కానీ పరమాత్మ మాత్రం ఎప్పుడూ మనలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అన్నింటి యందు ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మ ఎల్లప్పుడూ మనలో ఉంటాడు కాబట్టి అతన్ని పిలవడం మంచిది. అందుకే అతడు మనం పిలవగానే మన యొక్క పిలుపుని వింటారు. అతని పిలుపు మన పిలుపు. ఇతరుల ముందు చేసే పిలుపు తరచుగా వృధా అవుతుంది. అతన్ని పిలుపు ఏదైతుందో అతన్ని మనం పిలిచడమో, అతని యొక్క పిలుపును ఇతరుల లోపల పిలవడం వలన ఏమవుతుంది? అది వృధా అవుతుంది. ఇది పరమాత్మని పిలుస్తున్నాం, పరమాత్మని ఆరాధిస్తున్నాం అని చెప్పి ఇంకొక రూపాన్ని పెట్టుకొని మనం ఆ రకంగా ఆరాధిస్తే
అది పరమాత్మ యొక్క పిలుపు కాదు, అది ఇతరుల పిలిపే అవుతుంది. దాని ద్వారా పరమాత్మను పిలుస్తున్నాం అనేటువంటిది ఏదైతుందో అది వృధ అవుతుంది, అది వ్యర్థమైపోతుంది. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, పరమాత్మనే ఆరాధిస్తున్నాం ఈ రూపకంగా అని మనం అనుకుంటున్నాం, కానీ అక్కడ పరమాత్మను ఆరాధించడం లేదు, అది వ్యర్థమవుతుంది. పరమాత్మ యొక్క ఆరాధన కాదు, ఎవరి రూపకంగానైతే ఎవరినైతే ఆరాధిస్తున్నామో వారి యొక్క ఆరాధన జరుగుతుంది, కానీ పరమాత్మ యొక్క ఆరాధన జరగడం లేదు. ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరాధన జరుగుతుంది ఎప్పుడు, మన ముందు ఉన్నప్పుడు మన యొక్క ఆరాధన జరిగితే మన యొక్క పిలుపుని వింటారు, మనకు ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి వారు మన దగ్గర లేరు, వారు ఎక్కడున్నారో తెలియదు, అసలు అడ్రస్సే తెలియదు మనకు. కాబట్టి వాళ్ళను పరమాత్మనే పిలుస్తున్నామని చెప్పి వాళ్ళని పిలిస్తే అది వ్యర్థం అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఇతరులను పిలవకూడదు, ఇతరులను ఆరాధించకూడదు. మన పిలుపు ఇతరుల ముందు చేసే పిలుపు తరచుగా వృధా అవుతుంది. చేతులు కదిలించినప్పుడు ఆ జగదీశ్వరులు అయితే తప్పకుండా నివాసంకు పర్యాప్తమైనటువంటి ధనంను ఇస్తారు. చేతులు కదిలించడం అంటే కేవలం ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని, పరమాత్మ ఈ విధంగా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, జ్ఞానవంతుడు, అతను కనబడడు, రూపం లేదు, అయినప్పటికీ అంతటా ఉన్నటువంటి పరమాత్మ నాలో ఉన్నాడు అన్నటువంటి ఆ పరమాత్మను మనం ప్రార్థిస్తూ కాళ్ళు చేతులు కదిలించడం అంటే ప్రయత్నం చేసినట్లయితే మనకు ఏది ఎంత అవసరమో అంత కలుగజేస్తాడు. జ్ఞానమే కావచ్చు, భౌతిక ఐశ్వర్యమే కావచ్చు, ఏదైనా కావచ్చు. సుఖాన్ని కోరుకుంటున్నావు, ఆనందాన్ని కోరుకుంటున్నావు, నువ్వు ఏది కోరుకుంటే అది కలుగజేస్తాడు. అందుకే తెలివితేటలు ఇందులోనే ఉన్నాయి. బుద్ధిమంతుని యొక్క తెలివి ఎక్కడ ఉందంటే ఈ విధంగానే ఉంది. ఏ విధంగా అంటే అనగా పరమాత్మను ఆధారంగా చేసుకొని నడవాలి. బుద్ధిమంతులో సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ, రూపం లేనటువంటి పరమాత్మ, అంతటా ఉన్నటువంటి పరమాత్మనే ఆధారంగా చేసుకొని నడవాలి. అప్పుడు మనము, ఎందుకంటే మనం ఎక్కడ తిరిగినా అక్కడ పరమాత్మ ఉన్నాడు, అనగా మనం ఎటు వెళ్ళినా మనలోనే పరమాత్మ అంతటా ఉన్నాడు. కాబట్టి మన యొక్క విచారణ, మన యొక్క ఆలోచన అన్ని జరుగుతాయి. లక్ష్మి గారు అన్నారు కదా, ఎక్కడైతే అయోధ్య వెళ్తే అక్కడ మందిరం దగ్గరికి వెళ్తే అక్కడికి భక్తినే కలుగుతుంది అనేది. అదే విధంగా మనం ఇళ్లలో నిర్మాణం చేసుకున్నటువంటి ఇంట్లో కూడా మందిరాలు తయారు చేసుకుంటాం కదా, ఆ మందిరం బయట మన ఇంట్లో ఉన్నటువంటి ఆ గది బయట వేరే ఆలోచనలు ఉంటున్నాయి, గది లోపలికి వెళ్తే వేరే ఆలోచనలు ఉంటాయి. కారణం ఏంటి అంటే మనం ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడ పరమాత్మ ఉన్నాడు అనేటువంటి భావన కలుగుతుంది. కాబట్టి అందుకే అక్కడ భక్తి కలుగుతుంది. మనం బయటకు వెళ్ళామంటే అక్కడ పరమాత్మ లేడు అనేటువంటి భావన వస్తుంది, కాబట్టి అక్కడ భక్తి కలగడం లేదు. కాబట్టి అందుకే పరమాత్మ అంతటా ఉన్నాడు, అన్నింటి యందు ఉన్నాడు, నాలో ఉన్నాడు, నేను ఎక్కడ వెళ్ళినా ఉన్నాడు అనేటువంటి భావన కలిగితే అప్పుడు భక్తి నిరంతరం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పరమాత్మ ఎలా ఉన్నాడో ఆ విధంగానే మనము విశ్వసించాలి. లేకుంటే అది మనల్ని వేరే మార్గంలో తీసుకెళ్తుంది, మనల్ని దుఃఖం పాలు చేస్తుంది, మనం కష్టాల్లో పడవేస్తుంది. ఆ విధంగా నడుచుకునేవారే అనగా పరమాత్మ అంతటా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని నడుచుకునేవాడే బుద్ధిమంతుడు. హే గిర్వణ, అన్ని వేదవాణుల ద్వారా సేవించదగిన లేదా అన్ని వేదవాణుల యొక్క సేవనము మరియు సంవిభాగము చేసే పరమాత్మన్. గిర్వణ అనగా గిరి అంటే ఇక్కడ పర్వతాలు. ఏం పర్వతాలు? వేదాలు అనేటువంటి జ్ఞాన పర్వతాలు. ఆ వేదవాణుల ద్వారా, ఆ జ్ఞాన పర్వతాల ద్వారా, గిరి అంటే పర్వతం కాబట్టి వేదవాణులు, ఇక్కడ వేదవాణుల ద్వారా సేవించదగిన అనగా వేద మంత్రాలయ ద్వారానే మేము నీకు నీ యొక్క సేవ చేయగలం, నిన్ను ఆరాధించగలం. అనగా పరమాత్మ ఏం చెప్తాను, వేద మంత్రాలు ఏ విధంగా అయితే ఆదేశిస్తున్నాయి ఆ విధంగా నడుచుకుంటేనే ఆరాధన అవుతుంది, పరమాత్మ యొక్క పూజ అవుతుంది, పరమాత్మ యొక్క సేవ అవుతుంది, వేదానుకూలంగా నడుచుకోవడం. కాబట్టి అక్కడ వేదవాణుల ద్వారా సేవించదగినటువంటి, వేదవాణుల ద్వారానే నీవు పూజింపబడతావు, వేదవాణుల ద్వారానే నీవు సేవ చేయించుకోగలుగుతావు. కాబట్టి అలాంటి లేదా అన్ని వేదవాణుల యొక్క సేవనం మరియు సంవిభాగం, అన్ని వేదవాణుల యొక్క సేవనం అనగా గ్రహించడం మరియు సంవిభాగం అంటే బాగా విభజించడం చేసేటువంటి, అనగా వేదవాణుల ద్వారా అందరికీ సమానంగా జ్ఞానాన్ని ఇచ్చేవాడవు, అందరినీ సమానంగా చూసేవాడవు. ఆ విధంగా చూసేటువంటి హే పరమాత్మన్, త్వద్ అన్యః, మీకన్నా భిన్నమైన వారు ఎవరు కూడా, మీకన్నా భిన్నమైన వారు ఎవరు కూడా, మీరు కాకుండా ఎవరైనా, మీకన్నా భిన్నమైన ఎవరు కూడా లేదా మీరు కాకుండా ఇంకెవరైనా గిరహ వేదవాణులను నహ సభత్
వ్యాప్తి చెయ్యలేరు. మీకంటే భిన్నమైన వారు లేదా మీరు కాకుండా ఇంకెవరైనా సరే ఈ వేదవాణులను వ్యాపింప చేయలేరు, వ్యాప్తి చెందజేయలేరు. అనగా అందరికీ జ్ఞానాన్ని అందించలేరు మీరు తప్ప. ఎందుకంటే మనం పరమాత్మను ఒక్క దగ్గర రూపాన్ని తయారు చేసి పెట్టి ఒక్క దగ్గర పెట్టినామంటే ఆ వేదం కూడా అక్కడే ఉండిపోతుంది, ఆ జ్ఞానం కూడా అక్కడనే ఉంటుంది, అంతటికీ వెళ్ళలేదు. కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ, తత్ అన్య, నీకంటే వేరొకరు లేదా నీవు కాకుండా ఇంకెవరైనా ఈ వేదవాణులను నా సగత్ వ్యాప్తి చేయలేరు. అన్ని వేదాల జ్ఞానంను ఇచ్చేదైతే మీరే, ఈ వేదాల యొక్క జ్ఞానాన్ని ఇచ్చేది మీరే, మీరు తప్ప ఇంకెవరో ఇవ్వలేరు. ఎవరు అంటే ఇక్కడ పరమాత్మ స్వరూపులను మనం ఎవరైతే చెప్పుకుంటున్నామో, జ్ఞానులు గురువులు ఇవ్వచ్చు, కానీ అది కూడా వాళ్ళు కూడా ఇచ్చేది ఎక్కడి నుంచి, పరమాత్మ ద్వారా పొందిన తర్వాతనే. పరమాత్మ కాకుండా ఇంకెక్క వేరే దగ్గర నుంచి వాళ్ళు తీసుకురావట్లేదు. కాబట్టి ఎవరైనా మనకు అందిస్తున్నారంటే అది కూడా పరమాత్మ నుండే పొందిన వారు. కాబట్టి మీకంటే వేరే వారు ఎవరు కూడా ఈ వేదవాణులను అందరికీ అందచేయలేరు. ఇచ్చేదైతే మీరే. మీ ఆశ్రయము ఆధారంతో ఎక్కడ ధనము లభిస్తుందో అక్కడ జ్ఞానం కూడా లభిస్తుంది. మీ ఆశ్రయం ద్వారా మిమ్మల్ని ఆరాధన చేసినట్లయితే, మిమ్మల్ని ఆధారంగా చేసుకొని మేము నడుచుకున్నట్లయితే, మిమ్మల్నే పూజిస్తూ మీకే సమర్పితం అయిపోయి, ఇంకెవరిని మేము పూజించకుండా మిమ్మల్నే పూజిస్తూ మీకు సమర్పితం అయిపోయి మేము నడుచుకున్నట్లయితే మాకు ఏదైతే భౌతిక ఐశ్వర్యం లభిస్తుందో అక్కడనే ఈ యొక్క జ్ఞానం కూడా లభిస్తుంది. జ్ఞానంతో నేను ఆ ధనంను బాగుగా వినియోగించుకుంటాను. జ్ఞానం ద్వారా నేను ఆ ధనాన్ని, భౌతిక ఐశ్వర్యాన్ని ఏదైతుందో దాన్ని నేను బాగా ఉపయోగించుకుంటాను, బాగా వినియోగించుకుంటాను. జ్ఞానధనాన్ని కూడా వినియోగించుకుంటాను జ్ఞానంతో, మరియు భౌతిక ఐశ్వర్యాన్ని కూడా నేను సక్రమంగా వినియోగించుకుంటాను. అందులో ఆసక్తులను కాకుందును, నేను దాంట్లో ఆసక్తిని పొందను. హే పరమాత్మన్ క్షోణీహి ఇవ, ఏ విధంగా ఈ భూమి మాత, భూమాత, భూమి తల్లి లేదా భూమి మాత, భూమాత అంటాం కదా, ఏ విధంగా అయితే భూమాత మా పిలుపును వింటుందో, ఏ విధంగా అయితే భూమాత మా పిలుపును వింటుందో మరియు మా కోరికలను పూర్తి చేస్తుందో, ఎవరైతే భూమిని తల్లిగా భావించి శ్రద్ధాపూర్వకంగా ఆ భూమాతను రక్షించుకుంటూ ఆ భూమాత పైన దానికి సేవ చేస్తూ పంటలు పండించుకుంటారో వారికి తప్పకుండా అన్నింటినీ కలగజేస్తుంది. ఆ భూమాత అన్ని ఇస్తుంది. భౌతికంగా చూస్తే అది ఏ విధంగా అయితే మా పిలుపు వింటుందో భూమాత, మా కోరికలను పూర్తి చేస్తుందో, అదే విధంగా మీరు మా యొక్క ప్రతి మన మొదలు ప్రతి ఒక్కరికి, అందరి కొరకు, ప్రతి ఒక్కరికి లేదా ప్రతి అందరి కొరకు తత్వచ, ఆ ప్రార్థన, ఆ వచనము, ఆ స్తుతి, తత్వచ తత్ అంటే ఆ, వచ అంటే వాక్, వాణి, స్తుతి, ఆ స్తుతి వచనము హర్య ప్రాప్తింప చేయండి. ఏ విధంగా అయితే భూమి మాతను మేము పూజించినట్లయితే, భూమాత పైన మేము ఏదైనా చెయ్యాలనుకుని శ్రద్ధాపూర్వకంగా భక్తిపూర్వకంగా ఒక తల్లి వల్ల భావించి ఏవైతే మేము భూమాతకు సేవలు చేస్తామో, ఏది కోరుకొని అయితే అది మాకు ఇస్తుందో, అదే విధంగా నీవు కూడా ఎలా అంటే అందరి కొరకు, మా అందరి కొరకు ప్రార్థనా వచనాలను, స్తుతి వచనాలను ప్రాప్తింప చెయ్యి. మా అందరికి కూడా అలాంటి భక్తిని కలిగింప చెయ్యి. అలాంటి స్తుతి వచనాలు నీ యొక్క వేదవాణిని అందించు అందరికీ. ఆ వేదవాణి ద్వారా మేము నీ యొక్క స్తుతి చెయ్యాలి. అనగా మా అందరి ప్రార్థనానుకూలంగా అన్ని హితకారి వస్తువులను మాకు లభింప చెయ్యండి. ఆ వేదవాక్కులను అందరికీ అందించండి. ఆ వేదవాక్కుల ద్వారా ఏదైతే ప్రార్థన కలుగుతుందో అదే విధంగా అందరికీ హితకరమైనటువంటి వస్తువులను, ఏదైతే మాకు హితము చేసేటివో, ఏవైతే మమ్మల్ని మోక్షం వైపుకు తీసుకెళ్లేటివో అలాంటి వస్తువులను మాకు కలిగింప చెయ్యండి. నా ఒక్కరి ప్రార్థన ఆలకించాలి లేదా స్వీకరించబడాలి అని నేను అనుకోవడం లేదు. నా ఒక్కరి ప్రార్థన వినాలని కాదు ఇక్కడ అని నేను కోరుకోను. మా అందరి ప్రార్థనలు ఆలకించండి, మా యొక్క అందరి ప్రార్థనలు స్వీకరించండి. గమనించి మీరు ప్రార్థనను పూర్తి చేయండి. మా అందరి ప్రార్థనలను గమనించి లేదా ఆలకించి ఆ ప్రార్థనలను మీరు సంపూర్ణము చెయ్యండి. ఏ వ్యక్తి యొక్క జీవితము ఈ ఆదర్శాన్ని తీసుకొని ముందుకు సాగుతుందో, అనగా ప్రార్థన కూడా కేవలం నాది కాదు, నా కొరకే కాదు, ఏ వ్యక్తి అయితే
ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన కేవలం నాకే కాదు, నా కొరకే కాదు, అందరికీ కావాలి అనేటువంటి ఏదైతే ఉందో ఆ విధంగా ముందుకు సాగుతాడో, ఆ యొక్క ఆదర్శంగా పెట్టుకొని ముందుకు నడుస్తాడో, అయితే అందరి యొక్క ప్రార్థన అంగీకరించబడాలి, నాదే కాదు అందరి ప్రార్థన అంగీకరించాలి అని చెప్పి, స్వీకరించబడాలని చెప్పి ఎవరైతే అనుకుంటారో, అనుకునేటువంటి వ్యక్తి యొక్క జీవితం నిజంగా యజ్ఞమయము. ఆ విధంగా కోరుకునేటువంటి వ్యక్తి ఎవరైతే అతని యొక్క జీవితం ఏదైతుందో అది యజ్ఞమయ జీవితం అని అనబడబడుతుంది. అనగా ఏ విధంగా అయితే యజ్ఞం ద్వారా సర్వోపకారం జరుగుతుందో అదే విధంగా ఇతరుల యొక్క ఉపకారాన్ని కోరుకునేటువంటి వ్యక్తి యొక్క జీవితం కూడా యజ్ఞమయ జీవితము. అతడే సవ్య అనగా అనగా యజ్ఞము ఉత్తముడు, యజ్ఞవంతుడు లేదా ఉత్తముడు, యజ్ఞం చేసేవారిలో ఉత్తముడు. సవ్య అనగా ఇక్కడ యజ్ఞం చేసేవారిలో ఉత్తముడు, సర్వశ్రేష్ఠుడు, గొప్పవాడు అని. ఈ సవ్యుడు లేదా ఈ ఉత్తముడు భోగమయ జీవితంను అధిగమించినందున ఆంగిరసుడు. ఇంకా ఈ ఉత్తముడైనటువంటి ఈ సవ్యుడు ఎలాంటి వాడంటే భోగ విలాసాలను అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. అంటే భోగ విలాసాల్లో చిక్కకుండా ఏమాత్రం కూడా అతనికి అందులో ఆసక్తి లేకుండా పూర్తి విరక్తి కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడే ఆంగిరసుడు. ఈ విధంగా ఎవరైతే ఇతరుల కొరకు ప్రార్థన అనగా నా ఒక్కని కొరకే కాదు, ఏదైనా లభించిన జ్ఞానం లభించింది అంటే అది కూడా అందరికీ లభించాలి. ఇంకా వేరే సుఖానికి కలిగించేటువంటి వస్తువులు ఏవైతున్నాయో, సుఖాన్ని కలిగించేటి మరియు హితకారం అనేటువంటి వస్తువులు ఏవైతున్నాయో అవన్నీ కూడా నాకే కాదు అందరికీ లభించాలి. ఆ విధంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో అతడు యజ్ఞమయ జీవితం అనగా సభ్యుడు అనబడతాడో అతడే భోగ విలాసాల్లో చిక్కుకోకుండా ఉంటాడు. కాబట్టి పూర్తిగా విరక్తుడైతాడు. కాబట్టి వీతరాగుడైతాడు. వీతరాగుడు అంటే పూర్తిగా ఏ మాత్రము కోరికలు లేనివాడు, భోగాసక్తుడు కానటువంటి వాడు. కాబట్టి అతడే ఆంగిరసుడు. ఈ విధంగా భావార్థము. పరమేశ్వరుడే మా జీవితాలకు ఆధారము అగునుగాక. హే పరమాత్మ, ఆ పరమాత్మనే మా యొక్క జీవితాలకు ఆధారం కావాలి, ఇంకెవరు కాదు. నేను ఇంకెవరిపైన ఆధారపడి ఉండను, నాకు పరమాత్మనే ఆధారము. కాబట్టి ఆ విధంగా ఎవరైతే పరమాత్మకు పూర్తిగా సమర్పితమైపోయి పరమాత్మ యొక్క అడుగుజాడలో నడుచుకుంటారో, ఆయన యొక్క మార్గంలో నడుచుకుంటారో వారు యజ్ఞమయులు అవుతారో, వారు ఆంగిరసులు అవుతారు. ఈ విధంగా పరమేశ్వరుణ్ణి ఆరాధనగా చెయ్యాలి. పరమపిత పరమాత్మ అతడు తప్ప ఇంకెవరిని కూడా ఆరాధించకూడదు అనేటువంటి విషయాన్ని మనము ఈ మంత్రంలో తెలుసుకున్నాము. ఈ విషయము పరమాత్మని తెలియజేస్తున్నాడు. నేను తప్ప ఈ లోకంలో ఇంకా నాకంటే అన్యుడు ఎవడు లేడు అనగా గర్వంతో కాదు అక్కడ చెప్పేది, ప్రేమ పూర్వకంగా చెప్తున్నాడు. మీరు బాగుపడాలంటే నన్నే ఆదరించాలి, నన్నే పూజించాలి, నా యొక్క మార్గానుసారంగానే నడుచుకోవాలి. నేను ఎప్పుడు మిమ్మల్ని అధోగతి పాలు చెయ్యను, మిమ్మల్ని ఎప్పుడో పడగొట్టను, మిమ్మల్ని ఎప్పుడు ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను, ఒడ్డుకు చేస్తాను, మోక్షం వరకు తీసుకెళ్తాను. నన్ను తప్ప ఇంకెవరైనా పట్టుకుంటే ఈ విధంగానే పునరపి మరణం పునరపి జననం, ఆ విధంగా మరణం జననం లభిస్తూ ఉంటుంది. మరియు సుఖ దుఃఖాలు కూడా వెంటనే తిరుగుతూ ఉంటాయి. ఎప్పటికీ సుఖ దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుఖ దుఃఖాలకు అతీతులో వారే పరమాత్మ. ఇప్పుడు కూడా ఇతనికి సుఖము దుఃఖం అనేది ఉండదు. కాబట్టి ఆ పరమాత్మను పట్టుకున్నట్లయితే అనంతమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఈ ప్రజలు ఏ రకంగా అయితే మనం రూపాలను పెట్టుకొని ప్రార్థిస్తున్నామో, ఈ గురువు చెప్పేది నిజమా, ఆ గురువు చెప్పేది నిజమా అనేటువంటి ఆ విధంగా సంశయాత్మకంగా ఉండి ఇటునటు వెళ్ళుచు వారి యొక్క అడుగు జాడల్లో నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ఎక్కడ మనల్ని పడగొడుతుందో తెలియదు, ఎక్కడ ముంచేస్తుందో కూడా తెలియదు, అది ఒడ్డుకు చేర్చేది కాదు. ఎందుకంటే ఎవరైతే మనం గురువులుగా చూసుకుంటున్నామో వాస్తవికంగా భౌతికంగా ఇప్పుడు మనం చూసేటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వారికే సరైన మార్గం లేదు, వారే సరైన మార్గంలో వెళ్ళట్లేదు, వారే తప్పుదోవలో నడుచుకుంటూ వారే కష్టాల్లో పడిపోతున్నారు. అసలైన మార్గం వారికే తెలియనప్పుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తారు? కాబట్టి అసలైనటువంటి మార్గం వేదమే, గురువులకు గురు పరమాత్మ. ఈ విధంగా వేదాన్ని అనుసరిస్తూ అసలైనటువంటి గురువు మనలో ఉన్నాడు, ఆ గురువును పట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఆ గురువు ద్వారా తెలుసుకుంటే మనకు మార్గం కూడా సరిగ్గా లభిస్తుంది. కాబట్టి ఆ విధంగా మనల్ని మనము ధైర్యవంతులుగా దృఢంగా చేసుకోవడం కొరకు పరమాత్మ వైపుకే వెళ్ళాలి, పరమేశ్వరుణ్ణే ఆధారంగా చేసుకోవాలి. ఈ విధంగా మనము 72, 73వ మంత్రంలో మనం తెలుసుకున్నాము. పరమాత్మ తప్ప ఇంకెవరు కాదనేది ఈ మంత్రం ద్వారా గట్టిగా తెలియజేయబడింది.
కాబట్టి విచారణ జరపండి, ఆత్మనిరీక్షణ చెయ్యండి. మనం చేసేటువంటి రూపారాధన ఏదైతుందో ఆ రూపాలన్నీ మనలాగానే ఉన్నాయి. పరమాత్మ అని ఎవరు చెప్పలేదు అక్కడ. నేను పరమాత్మని తను చెప్పాను, మనుషులు చెప్పొచ్చు కానీ నేనే దైవాన్ని అని చెప్పి ఆ మనుషులు జ్ఞానవంతులైన వారు కూడా చెప్పరు ఆ రకంగా. నా ద్వారా మీరు పరమాత్మను తెలుసుకోండి అని ఉంటే అనొచ్చు, అనే దూతలాగా రాయబారం చెయ్యొచ్చు, కానీ పరమాత్మ కాదు. కాబట్టి అతని ద్వారా వారి ద్వారా మనము ఏ రూపకంగా అయితే మనము పోలుస్తున్నామో పరమాత్మ అనుకుంటున్నామో వారి యొక్క చరిత్రను తెలుసుకొని వారు ఏ నడకలో అయితే నడుచుకున్నారో, వారు ఏ విధంగా అయితే పరమాత్మ మార్గంలో వెళ్ళారో ఆ విధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయడమే అక్కడ అసలైనటువంటి పరమాత్మ యొక్క పూజ అవుతుంది. మరియు మనం ఎవరినైతే మనం పూజిస్తున్నామో రూపాలను పెట్టుకుని వారిని కూడా గౌరవించిన వాళ్ళం అవుతాము. లేదంటే వారికి గౌరవాన్ని ఇవ్వడం లేదు, పరమాత్మను అసలే కేర్ చేయడం లేదు. ఆ విధంగా కాకుండా ఉండొద్దు. అందుకనే పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ ఇంకా ఇంకా లోపలికి వెళ్ళాలి. ఆ యొక్క శక్తిని పరమాత్మ ఇవ్వాలని కోరుకుంటూ ఓం శం. నమస్తే. అర్థమైందా అందరికి? నమస్తే మాతాజీ, అర్థమైంది. అర్థమైంది మాతాజీ. బాగా ఎంత ప్రేమగా తీసుకుపోతున్నాడు పరమాత్మ తన వైపుకు. ఒక్క మెట్టును చూపెట్టినట్టుగా ఆ విధంగా చేసుకుంటూ తీసుకెళ్తున్నాడు. అది మనం గమనించుకోవాలి. తనలో ఉన్నటువంటి పరమాత్మనే మనకు ప్రేరణ ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఎక్కడ ఉన్నటువంటి పరమాత్మ ప్రేరణ ధైర్యాన్ని ఇవ్వలేడు. వెళ్ళి ఆ మూర్తిని పట్టుకుంటే ఆ మూర్తి రక్షించలేదు మనల్ని. ఈ శరీరాన్ని రక్షించదు, మనల్ని రక్షించదు. ఆ మూర్తి అనగా ఆ అతని యొక్క చిత్రాన్ని లేదా మూర్తిని ఏర్పాటు చేస్తున్నంటే ఆ వ్యక్తి ఎంత గొప్పవారై ఉండే ఆ రూపాన్ని పెట్టడం. ఎందుకంటే అతని యొక్క చరిత్రను తెలుసుకొని అతను ఏ విధంగా నడుచుకున్నాడో ఆ విధంగా నడుచుకోవడం కొరకు పెట్టారు, కానీ అతడే పరమాత్మ అని నన్నే పూజించమని చెప్పాలి. అతను అంటే ఆదర్శంగా తీసుకోవడం కొరకు రూపాలను తయారు చేశారు. రూపాలను తయారు చేయడం తప్పు కాదు, అది పరమాత్మ యొక్క వస్తువుల ద్వారాని. దానిని మనము పరమాత్మలాగా కొలవకూడదు. పరమాత్మలాగా దానిని కొలిచినప్పుడు ఇదే పదే పదే చెప్పేది ఏంటంటే అక్కడ పరమాత్మని పిలవడం లేదు కదా, పరమాత్మని ఆరాధించడం లేదు. అక్కడ మనం ఎవరైతే మనం రూపాన్ని పెట్టుకున్నా ఆ రూపాన్ని ఆరాధిస్తున్నాం. కాబట్టి అక్కడ పరమాత్మ మన మాట విను. ఏ రూపాన్ని అయితే విలుస్తున్నామో అతను కూడా వినడు, ఎందుకంటే అతను లేదు. అది తెలుసుకొని నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఇంకా ఇంకా లోతుగా ప్రార్థన చేయాలి. ఎంతసేపు పట్టుకొని ఉంటాం? సరే, ఒక మెట్టులాగా పట్టుకున్నాం, భక్తి కలగాలంటే అది కావాలంటే ఎంతసేపు పట్టుకుంటాం? ఇంకా ఇంకా పైకి వెళ్ళాలి కదా, ఉన్నత స్థాయికి చేరుకోవాలి కదా. వాళ్ళు చెప్పలేరు కదా మనకు, నన్నే పట్టుకొని ఉండండి, నాకంటే ఉన్నత స్థాయికి చేరకండి అని చెప్పాడా? నన్ను పట్టుకున్నా నాలాగా మీరు పరమాత్మ వైపుకు వెళ్ళండి అని చెప్పారు వాళ్ళందరూ. ఏ రకంగా అయితే మనం పూజ చేస్తున్నామో ఎవరెవరు అనుకొని వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే, నేను ఏ విధంగా అయితే పరమాత్మను పట్టుకొని నేను ఎంత గొప్పవాడనయ్యానో అదే విధంగా నన్ను ఆదర్శంగా తీసుకొని పరమాత్మను వేడుకోండి, పరమాత్మను పూజించండి, పరమాత్మను ఆరాధించండి అని చెప్తున్నాడు. అది తెలుసుకోవాలి. సరే, ప్రార్థన చేస్తాం. ఓ సహనా భవతు सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः।